అందరికీ నమస్కారం, ఎల్లరిಗೂ వణకం, సభీకో నమస్కార్. హలో ఎవ్రీవన్, ఐఎమ్ మనోజ్ పెన్సెట్టి. ఈరోజు మనం వాటికన్ సిటీ మీద వీడియో ఇది. చాలా బాగున్నది, చాలా మంచి ఆర్కిటెక్చరు, చాలా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. కొంచెం పెద్ద వీడియో వచ్చింది, బట్ డెఫినెట్లీ వర్త్ వాచింగ్. ఎక్కడ మిస్ అవ్వకుండా మొత్తం చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది. దొల్లొకటేద్దాం వీడియోలతో. ఫస్ట్ టైం నాది, బట్ చాలా కంఫర్టబుల్గానే నేను మాట్లాడగలిగాను. యాక్చువల్లీ చెప్పాలంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయిపోయాను నేనైతే. లెట్స్ గెట్ ఇట్ టు ది వీడియో. మనం వాటికన్ సిటీలో ఉన్నాం ఇప్పుడు. మనం వచ్చేసాను. నా వెనకాల ఉన్నది సెయింట్ పీటర్స్ చర్చ్. సో ఇది వాటికన్ సిటీ. చాలా చిన్నది, ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం తిరిగేచ్చు వాక్తో. చాలా బాగుంది, చాలా ఆర్కిటెక్చర్ అమేజింగ్ ఉంది ఆర్కిటెక్చర్ అయితే. ఇప్పుడు నేను సిస్టినీ చాపెల్కి వెళ్తున్నాను. యాక్చువల్గా నాకు టికెట్స్ దొరకలేదు. యూజువల్గా అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఓన్లీ £20, బట్ మనకి టికెట్స్ దొరకలే. ఆబ్వియస్లీ ఎప్పుడు ఉండవు, చాలా చాలా రష్ ఉంటుంది అనమాట. మీరు చూస్తున్నారు, చాలా పెద్ద లైన్, విభత్సమైన లైన్. నా వెనకాల ఉన్నదంతా లైనే అనమాట. అక్కడి నుంచి ఇదంతా లైనే. సో మనకి టికెట్స్ దొరకలే, అందుకని బ్లాక్లో కొన్నాను టికెట్స్. కంపల్సరీ వెళ్ళాలి, చూడాలి అని. £20ది £65 పెట్టి కొన్నాను అనమాట. ఇట్స్ ఓకే, వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం. మళ్ళీ ఎప్పుడు వస్తానో నాకే తెలీదు. అండ్ మీకు అందరికీ చూపించాలి అని కొన్నా. ఇట్స్ ఆల్ రైట్. చూద్దాం, చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉంటాయి, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఐమ్ నాట్ గోనా గో త్రూ ఆల్ ద హిస్టరీ, బట్ ఐ వాంట్ షో ద బ్యూటిఫుల్ థింగ్స్, ఓకే, ఇన్ దిస్ వ్లాగ్లో. చూద్దాం. అండ్ ఇప్పుడు మనం సిస్టినీ చాపెల్ అండ్ వాటికన్ మ్యూజియం అండ్ ఈ సెయింట్ పీటర్స్ చర్చ్, సో ఈ 3 కవర్ చేయబోతున్నాము. చూద్దాం. ఓకే, సీ యూ సూన్, బాయ్. వాటికన్ మ్యూజియంస్ చూస్తున్నాను నేను ఇప్పుడు. చాలా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. పిక్చర్స్ అలౌడ్ లేదు, బట్ ఐఎమ్ ట్రయింగ్ తీద్దామని. సిస్టీన్ చాపెల్లో కూడా పిక్చర్స్ అలౌడ్ లేదు, సో ట్రై చేస్తున్నా. చూద్దాం. అండ్ అక్కడ ఉంటుంది సిస్టీన్ చాపెల్, లైక్ అది కనబడుతుంది కదా, అండ్ అక్కడ ఉంటుంది అనమాట. సో ఆల్ ది వే త్రూ వెళ్ళాలి. అండ్ బిఫోర్ దట్, ఈ వాటికన్ సిటీ జస్ట్ 44 hectaresలో ఉన్నదన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం వాక్ చేసేయచ్చు. అండ్ ఈ వాటికన్ ఇదొక కంట్రీ, చెప్పినట్టే ఒక కంట్రీ. ఓన్లీ 600 పాస్పోర్ట్స్ ఉన్నాయన్నమాట వీళ్ళకి. అది కూడా ఫోబ్కి అండ్ వాడి కింద పనిచేసే వాళ్ళకి మాత్రమే. ఓన్లీ జెంట్స్కి మాత్రమే 600 పాస్పోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ పనిచేసే వాళ్ళు 10,000 to 12,000 ఉంటారు రఫ్లీ. సో అంతే. లైక్ ఈ మ్యూజియంస్లో పనిచేసే వాళ్ళు, ఆ ఫోబ్ కింద పనిచేసే వాళ్ళు, సెక్యూరిటీ గార్డ్స్. అండ్ సెక్యూరిటీ గార్డ్స్ విషయానికి వస్తే, ఈ ఫోబ్కి జస్ట్ హీ డజంట్ ట్రస్ట్ ఎనీవన్ అనమాట. ఎవరిని నమ్మడు ఈయన. ఈయనకి సెక్యూరిటీ గార్డ్స్ స్విస్ నుంచి తెప్పించుకుంటారు. స్విట్జర్లాండ్ నుంచి వస్తారనమాట. వాళ్ళకి కంప్లీట్ డిఫరెంట్ ట్రైనింగ్ ఉంటుంది, డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ మీరు ఎప్పుడైనా గమనించారా, లైక్ హాబ్కి పైన ఎందుకు గ్రే కలర్లో ఉంటుంది అని? సో మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ కానీ, లైక్ మ్యూజియంస్ కానీ, ఎనీ గుడ్ ఆర్కిటెక్చర్ కానీ చూస్తే అన్నిటికీ అట్లా గ్రే కలర్లో ఉంటుంది. లైక్ ఇంగ్లాండ్లో కానీ, వేరెవర్ ఇట్ ఈస్. లైక్ టర్కీలో కూడా చూసాం మనం. టర్కీలో కూడా ఆ మాస్క్స్కి గ్రే కలర్లో ఉంటుంది. సో దాట్ ఫ్యాంటసైజెస్ మీ అనమాట. అప్పుడు నేను చూస్తే ఎందుకు అన్నిటికీ గ్రే కలర్లో ఉంటుందని నేను చూసా.
మోస్ట్ ఆఫ్ దెమ్ వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఈ రైన్కి, ఎండకి, ఈ సీజన్స్కి గ్రే కలర్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే లెడ్ అండ్ గ్రాఫైట్తో తయారు చేస్తారు వాటిని. ఆ పెంకుల్ని లెడ్ కోటింగ్ వేస్తారనమాట. సో అందుకనే గ్రే కలర్లో ఉంటాయి. ఇది కొత్త విషయం. యా. అండ్ చూద్దాం, సిస్టీన్ చాపల్లో కూడా లోపలికి వెళ్ళి నేను ఫొటోస్ తీయడానికో వీడియో తీయడానికో ట్రై చేస్తాను. చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉన్నాయి. చూద్దాం, చాలా బ్యూటిఫుల్ మ్యూజియం ఇది. మంచి మంచి ఆర్కిటెక్చర్ ఉన్నది. చూద్దాం. సీ యూ. యా, 16 చాపెల్ ఇది. సో లోపల పిక్చర్స్ తీసుకోవడానికి ఉండదు అండ్ చాలా క్వైట్గా ఉండాలి, ఎవరు మాట్లాడకూడదు కూడా. సో అందుకని నేను ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇది యాక్చువల్గా ఉంటుంది 16 చాపెల్. ఓన్లీ ఫర్ ఫోబ్ పర్సనల్గా ఇది చాపెల్ ఇది. అండ్ ఈ ప్రొస్పెక్ట్ చూడండి, ఓల్డ్ ఏజ్ న్యూ ఏజ్ టైప్లో అనమాట. అండ్ ఈ మిడిల్లో ఉండేది ఒక జీసస్ ఒక సైకిల్ అది. ఇదంతా ఒక మోసెస్ది అండ్ ఇవి జీసస్వి. అండ్ ఇది సంగతి. అండ్ ఈ పిక్చర్లో చూడండి క్లియర్గా ఒక ఆర్కిటెక్చరు, పెయింటర్ అందరు ఇక్కడ ఉన్నారనమాట. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి దాంట్లో కూడా ఉంటారు ఆయన అట్లా. యా, అది. అండ్ ఇది పెయింటింగ్, సీలింగ్ పెయింటింగ్ ఇది. ఇవన్నీ సైడ్ అనమాట. ఇవన్నీ ఇట్లా సైడ్వి. ప్రొస్పెక్టివ్ డిఫరెంట్గా ఉంటుంది, ఓల్డ్ అండ్ న్యూ టైప్లో. అండ్ ఇది సీలింగ్ది. సో సీలింగ్ ఇది ఇట్లా ఉంటుంది. ఈయన ఆర్కిటెక్చర్. యా, ఇది ఫేమస్ థింగ్. చూసారా, ఇది ఒక బ్రెయిన్ షేప్లో ఉన్నది. ఇట్ రిప్రజెంట్స్ ద బ్రెయిన్. సో వాళ్ళ సిగ్నేచర్. ఆర్కిటెక్చర్ ఒక 4 years కష్టపడి ఈయన కష్టపడి గీసాడు. అండ్ ఇది చాలా ఇట్ సైడ్ది చాలా చిన్నగా ఉంటుంది. అండ్ స్టార్టింగ్ ప్లేస్ వచ్చే కొద్దీ ఇది చాలా పెద్దగా ఉంటుంది అనమాట, డబుల్ ఆఫ్ ద సైజ్. సో ఇది సెంటర్ ఆఫ్ ద వాల్కి ఈ పెయింటింగ్ ఉంటుంది అనమాట. ఈ పెయింటింగ్ అబ్జర్వ్ చేస్తే ఈ బ్లూ చాలా కాస్ట్లీ అంట, ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెప్పించారు ఇది. అండ్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మధ్యలో ఉండేది జీసస్ అండ్ చుట్టూ ఉండేది సైకిల్ అనమాట. ఇది హెల్ అలా రైజ్ అవుతూ, బాండింగ్ రైజ్ అవుతూ అట్లాగా చచ్చిపోవడం. సో మొత్తం క్లియర్గా మెన్షన్ చేశారు. వాట్ ద స్టేజెస్ ఆఫ్ లైఫ్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. అండ్ వాట్ విల్ గో త్రూ అనేది, బార్నింగ్, రైజింగ్. ఇక్కడేమో నరకం, స్కిన్ తీసేయడం, అది శిక్షలు, హెల్. ఇది సంగతి. యా, ఐ హోప్ ఐ హ్యావ్ కవర్డ్ ఆల్ ఆఫ్ ద థింగ్స్. చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది, చాలా థింగ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. చూద్దాం, లోపలికి వెళ్ళి ట్రై చేస్తాను. లియోనార్డో డావిన్సీ ఈయన. సో ఈయన ఇక్కడే మోనాలిసా పెయింటింగ్ వేశారనమాట. ఐ హోప్ ఎవ్రీవన్ హర్డ్ అబౌట్ లియోనార్డో డావిన్సీ అండ్ మోనాలిసా పెయింటింగ్ కూడా తెలుసని అనుకుంటున్నాను. సో ఇక్కడే వేశాడనమాట పెయింటింగ్. ఇది ఒక ఫేమస్ స్కల్ప్చర్, రెస్టోరేషన్ లో ఉన్నది. సో ఫేస్ క్లియర్ గా చూస్తే సేమ్ జీసస్ ఫేస్ లాగా ఉన్నది అనమాట. స్కల్ప్చర్స్ చూడండి, ద డీటెయిలింగ్, బట్టలు వేసుకోవడం, అది అమేజింగ్. ఎట్లా చెక్కారు బాబు అనిపిస్తుంది నాకైతే. ఎగ్జాక్ట్లీ సేమ్. సి
కార్పెట్స్ లాగా ఉన్నాయి, కానీ కార్పెట్స్ అయితే కాదు. ఇవి వూల్, గోల్డ్, సిల్వర్, సిల్క్ తో తయారు చేసిన క్లాత్ అన్నమాట. ఇది కార్పెట్స్ లాగే ఉన్నాయి, ఇండియన్ కార్పెట్స్ లాగా. యా, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గ్యాలరీ. ఇప్పుడు సెయింట్ పీటర్స్ చర్చ్ వెనకాల ఉన్నది నాది. చూసాం, చాపెల్ చూసాము, మ్యూజియం చూసాము. ఇట్స్ వెరీ గుడ్, చాలా బాగుంది. ఇది చాలా పెద్ద చర్చ్ అంట వరల్డ్ అనే. చూద్దాం లోపలికి వెళ్ళి. యా, లెట్స్ గో ఇన్సైడ్. సెయింట్ పీటర్స్ చర్చ్లో ఉన్నాను. ఇది సెయింట్ పీటర్స్ చర్చ్ అనమాట. చాలా పెద్దగా ఉంది. వరల్డ్స్ లార్జెస్ట్ చర్చ్ అంట ఇది. అండ్ ఈ చర్చ్కి పేరు సెయింట్ పీటర్స్ అనే ఫోబ్ కట్టించాడు కాబట్టి ఆయన తర్వాత పెట్టారు ఈ పేరు. యా, చాలా బాగుంది, చాలా పెద్ద ఆర్కిటెక్చర్, అమేజింగ్ ఉంది, అమేజింగ్ ఉంది. గోల్డెన్ కలర్. చూసారు కదా వాటికన్ సిటీ. టాప్ నుంచి అయితే మొత్తం వాటికన్ సిటీ మొత్తం కనబడుతుంది, రోమ్ కూడా కనబడుతుంది. కొలీసియం కనిపించలేదు నాకైతే. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు సర్చ్ ఇట్, బట్ కనిపించలేదు. ఒక చిన్న కొండ అడ్డున్నట్టుగా ఉంది.
గూగుల్ మ్యాప్స్లో చూసి ఇటు సైడ్ అన్నట్టు చూసాను అంతే. యా చాలా బాగుంది వాటికన్ సిటీ అయితే చాలా బాగుంది. వర్త్ విజిటింగ్, వర్త్ స్పెండింగ్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం. ఆర్కిటెక్చర్ అయితే అద్దరు కొట్టేసింది. ఏం పెయింటింగ్స్ అండి బాబు, ఏం పెయింటింగ్స్, చాలా బాగున్నాయి. యా అండ్ రేపు మళ్ళీ ఇక్కడికి వస్తున్నా. ఫోబ్ వస్తున్నాడంట వాటికన్ సిటీకి విజిట్ చేయడానికి, మేబీ ప్రేయర్ చేసుకోవడానికి అనుకుంటా. ఐ గాట్ మై సెల్ఫ్ ఎ టికెట్ ఫోబ్ మీట్ అవడానికి. చూద్దాం. ప్రాబ్లమాటిక్ థింగ్ ఏంటంటే ఇది 9 o'clock, ఫోబ్ కలిసేది 9 o'clock. 9 o'clock నేను ఇక్కడ ఉండాలంటే 7:30కి నేను ఇక్కడ ఉండాలి. 9 o'clock మీట్ అవ్వాలంటే 7:30కి నేను ఇక్కడ ఉండాలి. అండ్ ఆల్రెడీ నేను కొలేజియం చూడడానికి 10 o'clock నేను బుక్ చేశాను ఆల్రెడీ. బట్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఐ ట్రై మై బెస్ట్. ఇప్పుడు ప్రెసెంట్ ఫోబ్ ఎవరున్నారో నేను చూపించడానికి ట్రై చేస్తా. చూద్దాం ఐ కెన్ మేక్ ఇట్. బ్రేక్ఫాస్ట్ మిస్ చేసుకోలే. చెత్తలో బ్రేక్ఫాస్ట్ అంతా ఓన్లీ క్రోసెన్స్ తిన్నాను నేను. మంచిగా ఆకలేస్తుంది. చూద్దాం. చాలా ఎండగా కూడా ఉంది. ఐ గెట్ ఎన్ జెలాటో ఐస్ క్రీమ్ తింటాను. చూద్దాం. ఐ గెట్ ఎ పిక్చర్. యా చాలా బాగుంది. అండ్ see you done for the day. I'm done, exhausted really. తిరిగి అంత జనాల్లో గోల, అబ్బో, కానీ ఎంజాయ్ చేశాను నేనైతే. చాలా బాగుంది. ఆ పెయింటింగ్స్, ఏం పెయింటింగ్స్ అండి బాబు, ఏం ఆర్కిటెక్చర్, అసలు ఎక్సలెంట్గా ఉంది. క్విక్ ఫిట్ చెక్. ఆ టీషర్ట్ ఎలా ఉంది? బాగుంది కదా. రోమన్ సిటీకి వస్తున్నానని కొంచెం డిజైన్గా రోమన్ డిజైన్ చేశాను. యా ఎక్సలెంట్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది టీషర్ట్. ఎంతో గెస్ చేయండి కామెంట్స్లో. యా కొత్త విషయం ఏంటంటే, యూజువల్గా నేను యూకే వచ్చాక ఫస్ట్ సిటీ నేను విజిట్ చేసింది బాత్ అనే సిటీని విజిట్ చేశాను అనమాట. అక్కడ రోమన్ బాత్స్ అనేవి బాగా ఫేమస్. ఇక్కడ ఎందుకు యూకేలో రోమన్ బాత్స్ ఏంద్రబ్బా అనుకుంటే ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది ఏంటంటే, ఇటాలియన్స్ ఒకప్పుడు మొత్తం బ్రిటన్ని రూల్ చేసేవారు. సో వీళ్ళు రూల్ చేసేటప్పుడు అక్కడ రోమన్ బాత్స్ అయ్యి వీళ్ళు కట్టుకున్నారనమాట. అది సంగతి. అందుకని రోమన్ బాత్స్ అక్కడ ఉన్నాయి. హలో. యా పిజ్జా నోవా అనే ప్లేస్కి వచ్చాను ఇప్పుడు నేను. సో ఇదేంటంటే బేసిక్గా ఈ కార్నర్ నుంచి చూస్తున్నారు కదా, కార్నర్ మొత్తం ఇదంతా ఇదివరకు ఒక స్టేడియం అనమాట. గ్లేడియేటర్స్ ఫైట్స్ కానీ, యానిమల్ టు మ్యాన్ ఫైట్ కానీ, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండేవి ఇదివరకు ఒక స్టేడియం టైప్లో ఇదంతా. సో ఈ స్టేడియంని అంతా రీకన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు రీకన్స్ట్రక్ట్ చేసి బిల్డింగ్స్ కట్టారు. సో అది చూడడానికి వచ్చాము. యా విజువల్స్ చూపిస్తాను, చూడండి. చూస్తున్నారు కదా. సో ఇదంతా పిజ్జా నోవా అనమాట. ఇదంతా ఒకప్పుడు ఒక స్టేడియం. సో ఇదంతా డిమాన్స్ట్రేట్ చేసేసి ఇదంతటిని బిల్డింగ్స్ కింద కట్టుకున్నారు. కిందంతా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. చాలా బాగుంది చుట్టూ. మీరు ఇటలీ వస్తే, రోమ్ వస్తే, యా డెఫినెట్లీ వర్త్ విజిటింగ్. ఫ్రీ ప్లేస్ ఇదంతా, ఎవరైనా విజిట్ చేయొచ్చు. యా
piacere delle sere d'inverno, ti riporta alle voci degli amanti di ieri. E in un giorno di pioggia che ti ho conosciuto, il vento dell'ovest strideva gentile. Giorno di pioggia che ho imparato ad amarti, mi hai preso per mare, perché ne sono fiero, sono un italiano. Italiani feri, voglio essere fieri. Il futuro d'Italia siete voi. ఎలా ఉంది ఈరోజంతా? యా చాలా బాగా గడిపాను నేనైతే. యా అమేజింగ్ ఆర్కిటెక్చర్, అమేజింగ్ పెయింటింగ్, అదంతా చాలా బాగుంది. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కవర్ చేశాను. యాజ్ ఆఫ్ టుడేస్ ఐటనరీ అన్ని ప్లేసెస్ కవర్ చేశాను. అండ్ ఈ ఈ చాపెల్ అండ్ చాపెల్ కాస్ట్లీ, లైక్ 65 pounds. Everyone cannot afford, but it's definitely worth viewing. ఇన్ఫర్మేషన్ అది ఆర్ ఆ పెయింటింగ్స్ అవి మనం ఎప్పటికీ చూడలేం, అట్లాంటివి అనమాట అవి. బట్ ఫ్రీవి కూడా నేను సెపరేట్ వీడియో చేసి పెట్టాను, అది కూడా చూడండి. జస్ట్ మీరు రోమ్ డే ట్రిప్ ఆర్ 2 days ట్రిప్ వస్తే ఫ్రీ ప్లేసెస్ ఏవేవి విజిట్ చేయాలో కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను. డెఫినెట్లీ వర్త్ వాచింగ్, అది కూడా డెఫినెట్లీ వర్త్ విజిటింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మోర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్. దిస్ ఇస్ మనోజ్ పనిశెట్టి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.